పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మోకరించి మన కొరకై పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా దివ్య సప్రసాదనాథుడి యేసు ప్రభుని జూబిలీ సిలువతో పాటు రెండంతల దీవెనలు మనకు దయచేయమని భక్తితో ప్రార్థించుకుందాం. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవ ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశం అర్పించుకుందాం. ఎం ప్రభు అఖిల్కి USA H1B వీసా త్వరగా అప్రూవ్ అగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నవారు ఎం సుధాకర్, వారి కుటుంబ సభ్యులు. అలాగే ఒక వ్యక్తి ఇలా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. నా పేరు సుజాత, మేము USAలో నివాసం ఉంటున్నాము. USAలో మా డాక్యుమెంట్ ప్రాసెసింగ్ మార్చ్ 5, 2025న ప్రారంభించారు. మేము దాని అప్రూవల్ కొరకు 3 వారములు ఎదురు చూస్తున్నాము. మార్చి 29, 2025 ఆదివారం ఫాదర్ సిరిల్ గారు ప్రార్థిస్తూ, మీ ఇంటిలో అద్భుతం కొరకు వేచి ఉన్నవారు జూబిలీ సిలువ వైపు చూస్తూ ప్రార్థించండి అని చెప్పారు. నేను అదేవిధంగా మా ఇంటిలో మేము అద్భుతం చూడాలని ప్రభువా అని సిలువ వైపు చూస్తూ మొరబెట్టుకుంటున్నాను. 4వ వారం అనగా నిన్నటి దినం డాక్యుమెంట్ అప్రూవ్ అయిందని దేవునికి స్తోత్రమని తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. వీరిలాగా ఎవరెవరైతే జూబిలీ సిలువను చూస్తున్నారో అందరూ అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తాం. మాదాను, ధన్రాజ్, సునీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ప్రణీత్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, ప్రబలికకి సంతానవరం కొరకు ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శంకర్ లాజరస్కి హెపటైటిస్ సి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, గ్రేస్ హేమలత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి ప్రసాద్ స్వప్నాలకు ప్రభు 2వ సంతానముగా మగబిడ్డను దయచేసినట్లుగా, దాసరి ప్రసాద్కి గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పర్మ్ ఫిల్లింగ్ జరుగునట్లుగా, దాసరి నైనికాకి మాటలు త్వరగా వచ్చినట్లుగా మంచి జ్ఞానం కొరకు, ఎరిన్ బర్న్బర్గ్కి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక బిడ్డ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఒక బిడ్డకు ఆపరేషన్ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, రాబో రోజులలో కూడా మానసిక శారీరక ఆరోగ్యం ప్రభు దయచేసినట్లుగా, దైవ భయం దైవ జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీనివాసులు, ప్రతిభ, సాహస్ర, జోష్విక్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువా ఫాతిమా మేరీ, రుత్విక్, రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డిల తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు యేసు తిరుగుదేయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియా అంతని జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని కృతజ్ఞతతో ప్రభువుకు అర్పిస్తున్నారు. ప్రియా అంతని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియదర్శిని కుటుంబంలో శాంతి సమాధానం, భర్త మారు మనస్సు, లియో మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సాత్విక్, ధన్విన్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆంథనీ దాస్, ఫిలోమినా, రోస్మేరీ, ఆంథనీ ఫ్రాంక్, ఆంథనీ టోనీ, ఇరుదయ దాస్, అంతోనమ్మ, జెరీనా, సుభాషిని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు విక్టోరియా బెనీతా కుటుంబం. ప్యాంక్రియాస్ వ్యాధితో బాధపడుచు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి
దివ్య కారుణ్యమూర్తి కిరణాలు తాకి సంపూర్ణ స్వస్థత దయచేసినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మేరీ క్యాథరిన్, ఐశ్వర్య కుటుంబం మరియు మిస్టర్ డి మాథ్యూ పాల్, జస్టినా, ప్రీతి కిరణ్, పారి కుటుంబం, రాహుల్, సుష్మిత్ మరియు ఎలిజబెత్ కుటుంబం కృతజ్ఞతగా అభివృద్ధి, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ప్రత్యేకంగా రాహుల్ అలాయిసియస్ జన్మదినోత్సవ దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాహుల్ అలాయిసియస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మిడతడ విజయ భారతి, ఇమానువేల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రుచి అగర్వాల్ని ప్రభు మంచి ఉద్యోగంతో ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా శ్రీహర్ష వర్ధన్, టి తివారీ, బంగారు భవిష్యత్తు కొరకు మనోజ్ తివారీ చేస్తున్న పనుల దేవుని సహాయం, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. 3 నెలల బేబీకి ప్రభు జాండీస్ నుండి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా గ్రేసన్ మరియు ఎల్ రోయిపై దేవుని దీవెనల కొరకు సేల్స్ టార్గెట్ రీచ్ అగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు జై మోనికా రాజ్. అలాగే ఎల్బి విజయ్ కుమారి కుటుంబంలో 3 గంటల ప్రార్థన ద్వారా మరియు ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా బ్యాంక్ లోన్ శాంక్షన్ అయినందుకు, అప్పు సమస్య నుండి విడుదల దయచేసినందుకు కృతజ్ఞతగా ఆమె చిన్న కుమారునికి హిప్ బోన్ సమస్య నుండి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా ఆమె కోడలికి ప్రభు 5 సంవత్సరాల తర్వాత గర్భఫలం దయచేసినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, వారి తల్లిదండ్రులైన ఆత్మ విశ్రాంతి కొరకు, నిత్య విశ్రాంతి కొరకు దయచేసినట్లుగా దివ్య వాక్కు కేంద్ర బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు పరీక్షలు రాసినటువంటి బిడ్డలందరి యొక్క ఉద్దేశములను, వారికి దేవుడు మంచి మార్కులు ఇచ్చి ఉత్తీర్ణత సాధించినట్లుగాను, మరి ముఖ్యంగా ఈ రోజులలో మనము బయట జరుగుతున్నటువంటి కొండపల్లి ప్రోగ్రాం మరియు 2 చంద్రుల ప్రోగ్రాంని ప్రభు ఆశీర్వదించమని, ప్రజలందరినీ ప్రభు భద్రంగా ఈ రాబోయే వారంలో దీవించాలని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళువిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును,
విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆయన మన దుఃఖములను వహించననియు, ఆయన మనలందరి కోసం శిక్షను భరించను అనియు. యెషయా 53:4 సిలువలో ఆయన అనుభవించిన వేదన గురించి, గెత్సెమని తోటలో ఆయన కలిగిన మనోవేదన గురించి వివరిస్తూ ఉన్నది. ఐసయా 53:4 we hear, he bore all our pain, he bore all our curse upon him. On the cross he went through that. Even at Garden of Gethsemane he went through that. Such a God, అటువంటి దేవుడు జాలితో చూస్తాడని అనేక సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. జాలి, మది కరిగి అని రాయబడి ఉన్నది. ఈస్ అ గాడ్ హూ షోస్ కంపాషన్ టు అస్ సో మెనీ అకేషన్స్ ఇన్ ద బైబిల్. ఈరోజు కూడా ఈ పాట ద్వారా మనందరికీ జాలిని చూపించి దేవుడు దీవించమని భక్తితో పాడుదాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రింతుం. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అవి ప్రతిదినం క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము కొత్తగా నుండు. నిజముగా మా యొక్క పాపములన్ మోసుకొని దుఃఖములన్ భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములన్ భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ఆయన మన కొరకై సమాధానకర్తగా పరలోకం భూలోకం మధ్యలో ఉన్న తెగిపోయిన సంబంధాన్ని మళ్ళా జోడించుటకై యేసు సిలువలో వేలాడుతూ మన కొరకై సమాధాన బలిగా మారాడు, సఖ్యపరచను. మనము ఈ విషయాన్ని యెషయా 53:6లో మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవన మనము వెళ్ళిపోయితిమి, కానీ ప్రభు మన అందరి దోషములను అతని మీద మోపి సమాధానపరచెను. గాడ్ మేక్స్ అ పీస్ by the cross, by the pain, by the persecution that Jesus went through for our sake. దీనినే మనము క్లెయిమ్ చేసుకుంటూ సొంతం చేసుకుంటూ పాడబోతున్నాం. మనలను దేవుడు సమాధానపరచునుగాక. ఆమేన్. అసఖ్యపరచు పనిని దేవుడు మాకు అప్పగించాడని 2 కొరింథీ 5:17లో పౌలు పలికాడు. ఇప్పుడు సఖ్యపడే సమయం, పరలోకం భూలోకం సంగమమయ్యే వేళ 3 గంటల ప్రార్థన పాడుదాం. మా కొరకై సమాధానం ఇచ్చుటకై దండనంత నీ పైన పడేనే ప్రభు. మా కొరకు సమాధానం ఇచ్చుటకై దండనంత నీ పైన పడేనే ప్రభు. అయ్యా నీ పైన పడేనే ప్రభు, అయ్యా నీ పైన పడేనే ప్రభు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, అవి ప్రతిదినం క్రొత్తగా నుండు. మనలను దేవునితో సఖ్యపరచే యేసు ప్రభువు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు యెషయా 53వ అధ్యాయమును ఈ 3 గుర్తులలో ధ్యానిస్తున్నాం. ఆ యెషయా 53:5లో ఇలా వాక్యం చెప్తుంది, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. టుడే వీ హ్యావ్ బీన్ రిఫ్లెక్టింగ్ Isaiah 53rd chapter, 3rd reflection. Lord Jesus Christ was wounded for our transgressions. He was crushed for our iniquities, and by his wounds we are healed. We hear God is wounded for our sake. Result is healing. ఆయన గాయపడ్డాడు కావున దానికి రిజల్ట్ ఏమిటంటే మనకు స్వస్థత. ఇప్పుడు ఆయన గాయములను చూద్దాం, స్వస్థతను పొంది పాటను పాడి స్వస్థతను స్వీకరిద్దాం. మాదు అతిక్రమములచే
గాయపడి నలిగితివే గాయములచే స్వస్థమైతిమి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే గాయములచే స్వస్థమైతిమి. నీదు గాయములచే స్వస్థమైతిమి. నీదు గాయములచే స్వస్థమైతిమి. జాలిగల దైవమా యేసయ్యా మనసార స్తుతింతుం స్తోత్రింతుం. పొందిన దెబ్బలచే కలుగుతున్న స్వస్థత వైపు చూస్తూ స్వస్థత కోసం ఈ గుర్తులో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దైవ మందస్సు మన దగ్గర ఉన్నది. యేసు సిలువ రెక్కల మీద దాచుకునే రెండంతల దీవెనలు కలిగే శుక్రవారం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. We have Holy Eucharistic Lord with us. We have also the Jubilee Cross with us. We want to pray for double blessing for us today. ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. శాపమైన ముళ్ళ కిరీటము తన శిరస్సుపై ధరించిన యేసు ప్రభు శిలువ వైపు చూసుకోండి. తల నుండి అరికాళ్ళ వరకు మన ఉన్న పాప శాపములను
తొలగించమని ప్రార్థించుకోండి. లుక్ అట్ ద క్రౌన్ ఆఫ్ థార్న్స్ ఆన్ హిస్ హెడ్. ప్రే ఫర్ ఆల్ ద కర్స్, ప్రే ఫర్ ఆల్ ద సిన్స్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్ టు బి వైప్డ్ అవే. యోహాను 19:1-2 అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును తాళ్ళి ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకి ఊదా వస్త్రమును తొడిగిరి. పైలట్ ఆర్డర్డ్ హిమ్ టు బి receiving the lashes, to be scourged, and then they kept on his head the crown of thorns. John 19:1-2. ఇప్పుడు యేసు వైపే చూస్తూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని మన సిలువ, మన బాధ, మన ముళ్ళు అన్నిటి మధ్యలో కృపను దయచేయమని భక్తితో పాడదాం. శాపమైన ముళ్ళ కిరీటం శిరస్సు పైన ధరించి నీవు సిలువ చేత జయమిచ్చితివి. శాపమైన ముళ్ళ కిరీటము శిరము పైన ధరించి నీవు సిలువ మీద జయమిచ్చితివి. అయ్యా సిలువ చేత జయమిచ్చితివి. అయ్యా సిలువ చేత జయమిచ్చితివి. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రింతుం. నా శాపములను ముళ్ళ కిరీటము ధరించిన యేసు సిలువ వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శాపముతో పోరాడుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపాన్ని వదలలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విపరీతమైన ఎండ వలన పోరాడుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ కొండపల్లిలో మరియు రెండచంద్రలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వస్తున్న భక్తులందరి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా యేసు జూబిలీసులో చూసుకుంటున్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు మంచి ఫలితం పొందాలని వేచి ఉన్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రమాదములు, యాక్సిడెంట్లు, భూకంపములు ఇలాంటి పరిస్థితుల్లో వేదనతో ఉన్న ప్రజల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ఈరోజు, రేపు మరియు తర్వాత 2 రోజులు రెండచంద్రాల్లో కొండపల్లిలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ప్రజలందరికీ దీవెనలు కలుగచేసి ప్రార్థన గది మారాలని ప్రభుని ఆశతో ప్రార్థించుకోండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్స్ గురించి తెలియచేయాలని కూడా మనం ఇచ్చేస్తూ ఉన్నాను. మరియు మనము మ్రాణికములు ఆదివారం ఇక్కడ మ్రాణికములు పట్టుకొని ప్రారంభిస్తున్నాం. అది మరి హోలీ వీక్ అంటారు, పవిత్ర వారం. ఆ వారంలో జరిగే ప్రోగ్రామ్స్ యథావిధిగా ఆదివారం నాడు మ్రాణికముల ఆదివారం అదే టైంలో, తర్వాత పెద్ద బేస్తవారం 6 గంటల నుంచి పాదాలు కడగడం, కడరాత్రి భోజనం, తర్వాత శుక్రవారం 10 నుంచి 4 గంటల వరకు, శనివారం రాత్రి జాగరణ ప్రార్థనతో పూజలో 10 నుంచి 1 గంటల వరకు, అదే టైంలో పగలపూట కూడా ఆదివారం. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. మరియు
ఈ తపస్సు కాలంలో ఇంగ్లీష్ వడకం జరిగే టైం ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి 12 వరకు. అలాగే పునరుత్థాన పండుగ సందర్భంగా తర్వాత జరుగుతున్న పునరుత్థాన మహిమ కోసం అర్పించే తెలుగు వడకం 21 నుంచి సాయంత్రం నుంచి 25 వరకు. దయచేసి మీరు రూమ్స్ బుక్ చేసుకొని ప్రభులో ఆనందించాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. లూకా 23:34లో అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయున్నది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసుకుని యేసు వస్త్రమును కూడా పంచుకొనిరి. కనీసం ఆయన వస్త్రమును కూడా వదలలేదు వాళ్ళు. దట్స్ అ పెయిన్ దట్ జీసస్ వెంట్ త్రూ. దే ఈవెన్ షేర్డ్ హిస్ గార్మెంట్స్. దే పుట్ అ లాట్ ఆన్ ద క్లోత్ ఆఫ్ జీసస్. Luke 23:34. బట్ జీసస్ ప్రేడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అనేక మందిని మనం మన్నించలేకపోతున్నాం. అందుకే దేవుడు మన పాపాలను మన్నించడని చెప్తున్నాడు మత్తయి 6:14లో. మన్నిస్తాం, మన్నింపు పొందుదాం, దీవెనలు పొందుదాం, ఆశీర్వాదముగా జీవిస్తాం. నూతన నెలలో అడుగుపెట్టి ఉన్నాం. ఇది మొట్టమొదటి శుక్రవారం. ప్రత్యేక ఆశీర్వాదములు మీ మీద, మీ కుటుంబాల మీద యేసు హృదయం నుండి ఇప్పుడు ప్రవగించునుగాక. ఆన్ దిస్ ఫస్ట్ ఫ్రైడే మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ ఆల్ యువర్ ఇంటెన్షన్. యేసు నీ హృదయమా, మమ్మలను, మా కుటుంబాలను, ప్రపంచాన్ని నీ హృదయానికి అర్పిస్తున్నామని చివరిగా పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. మనదురుగం దైవమే యేసయ్యా, మనదార తుదిపేన్ స్తోతరిపేన్. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, అవి ప్రతిదినం క్రొత్తగా నుండు. తండ్రి, వీరిని మన్నించుమని మా కోసం ప్రార్థించి పాప క్షమాపణ మాకిచ్చితివి. తండ్రి, వీరిని మన్నించుమని మా కోసం ప్రార్థించి పాప క్షమాపణనిచ్చితివి. అయ్యా పాప క్షమాపణనిచ్చితివి. అయ్యా పాప క్షమాపణనిచ్చితివి. నీకు కోటి కోటి స్తోత్రం యేసయ్యా, నీకే వందనములు యేసయ్యా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి జూబిలీ సిలువ ఈ వారంతో పటాన్చేరుకు పంపబోతూ ఉన్నాం. ఈ సిలువను ముద్దు పెట్టుకుని ఎంతమంది ఏడ్చారో, కన్నీళ్లు కార్చారు, విన్నపాలు అర్పించారో, అందరి ప్రార్థనతో మీ విన్నపాలను కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో ఈ మొదటి శుక్రవారం యేసు హృదయానికి అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సహాయరాజ్, దేవదాస్, పుష్ప, రాణి, శైలజ, మీ అందరినీ ఈ మొదటి శుక్రవారం నాడు దేవుడు ప్రేమిస్తున్నాడని, మిమ్మల్ని దీవిస్తాడని, మీరు ఎదురు చూస్తున్న కార్యం చేస్తానని దేవుడు మీకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. అనేక మంది గుండె తడతడ కొడుతూ ఏదో భయముతో ఉన్నారు, వణుకుతున్నారు. వారిలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఆ భయమన్నీ దేవుడు ఈరోజు తొలగిస్తూ ఉన్నాడు. ఆయన జాలితో చూస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ చివరి ఆశ్రమంలో కూడా మిమ్మల్ని దగ్గరికి వచ్చి మిమ్మల్ని ముద్దాడి దీవించి స్వస్థపరచమని, అద్భుతాలు చేయమని, ఒకవైపు యేసు జూబిలీ సిలువ దీవెనలు, రెండవది మొదటి శుక్రవారం దివ్యేశ ప్రసాద దేవుని ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ జూబిలీ సందర్భంగా మీరు ఎదురు చూస్తున్న కార్యములన్నిటికీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు మేము దీవించి కాచి కాపాడునుగాక. May the God of hope bless you through this Jubilee cross in the name of the Father and of the Son and of the Holy Spirit. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దివ్య సప్రసాదములు వేయించేసిన ప్రభు ఈ రెండంతల దీవెనను పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని రూపములో మీకు దయచేసి ఈ నెలంతటికి కావలసిన అనుగ్రహమును మీకు, మీ కుటుంబానికి, ప్రపంచానికి దయచేయునుగాక. May this double blessing through this Eucharistic Lord come upon you in the name of the Father and of the Son and of the Holy Spirit, and keep you safe throughout this month, April. In Jesus' name we pray. తండ్రి దేవారాధనా, యేసు రాజా ఆరాధనా. దేవుని యొక్క రెండంతల దీవెనలు సిలువ ద్వారా దివ్య సప్రసాదం ద్వారా మీకు లభించిందని క్లెయిమ్ చేసుకోండి, సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.